నమో సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటెదా. గీతం మార్చిన యేసయ్యా, నీ రుణం తీర్చుట ఎటులయా. స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. కఠినమైనటువంటి కారుణ్యమును నింపి తన కృపలతో కొనియాడినటువంటి ఉన్నత భాగ్యం ఇచ్చిన దేవుని ఆరాధిస్తున్నాం. నా కఠిన హృదయమునా కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెదా. నా కఠిన హృదయమునా కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెదా. పాపములు క్షమించి నన్ను మార్చిన, దోషములు భరించి దరి చేర్చిన నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. కష్ట సమయంలో మన చెంతన నిలిచి విడువక నడిపించిన విధాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నా కష్ట సమయమునా నా చెంతనే నిలిచి విడువక నడిపించిన విధమును వివరించేదా. నా కష్ట సమయమునా నా చెంతనే నిలిచి విడువక నడిపించిన విధమును వివరించేదా. క్షేమమును కలిగించి నన్ను లేపినా, దీవెనలు కురిపించి కృప చూపినా నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. దుఃఖ దినములలో ఓదార్పు కలుగజేసి కన్నీటిని తుడిచి మన యొక్క క్రమమును ప్రకటించి వాక్యముతో దర్శించినటువంటి దేవుడిని ఆరాధిస్తున్నాం. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించేదా.
కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. వాక్యముతో దర్శించి బలపరచిన, సత్యముతో సంధించి స్థిరపరచిన నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం చాటెదా. సంగీతనాదముతో స్తోత్ర సంగీతనతో నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం చాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీ రుణం తీర్చుట ఎటులయా. సంగీతనాదముతో స్తోత్ర సంగీతనతో నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం చాటెదా. మంచిది. దేవుని ఉన్నత కృపలో ఈనాటి పునరుద్ధాన దిన ఆరాధనకు చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు పేరుట వందనాలండి. అందరూ మీ తలలు పైకెత్తి నా వైపు చూడాలి. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. వచ్చిందే ఆలస్యం కనుక తలలు కిందొంచి చూడక నా వైపు, దేవుని మాటల వైపు కొద్దిసేపు మనసుంచి జాగ్రత్తగా కొన్ని దేవుని యొక్క సంగతులను, ఆయన మనల నుంచి ఏమి కోరుతున్నాడు, మనం ఏమై ఉన్నామో, మన ఆధ్యాత్మిక స్థితి ఏంటో పరిశీలించుకోవాలి. దేవుని సన్నిధికి మనము ఏదో ఆనవాయితీగా వెళ్ళకూడదండి. నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను. ఆనవాయితీగా ఏదో ఒక ఆచారంలాగా, ఏదో ఒక క్రమంలాగా కాదు, కానీ దేవుని సన్నిధిలో మనం ఉన్నతమైన పాఠాలను నేర్చుకోవడానికి వెళ్ళాలి. ఆయన్ను గణపరచడానికి వెళ్ళాలి. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడానికి వెళ్ళాలి. గడిచిన వారంలో చదువుకున్న వాక్య సందేశము నాకు మరలా రిపీట్ చేయాలనిపిస్తుంది. 118వ కీర్తన 28వ వాక్యాన్ని చూసినప్పుడు, నువ్వు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నువ్వు నా దేవుడవు, నిన్ను గణపరిచేదను. యు ఆర్ మై గాడ్ అండ్ ఐ విల్ గివ్ థ్యాంక్స్ టు యూ. యు ఆర్ మై గాడ్, ఐ విల్ ఎక్స్టల్ యూ. ఆయన గణపరచడానికి మనం దేవుని సన్నిధికి రావాలి. ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయడానికి దేవుని సన్నిధికి రావాలి. 26వ వాక్యంలో అంటాడు, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక. ఆయన మందిరములో నుండి మనము దీవెనలు పొందుకోవాలంటే ఊరికే ఆర్డినరీగా, తమాషగా, సరదాగా దేవుని మందిరానికి వెళితే రావు. ఆయన్ని ఘనపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. కీర్తనలు ఆలాపిస్తున్నప్పుడు ఏకస్వరముతో అందరూ ఆయన ఆరాధించాలి. ఏదో మైకు పట్టుకున్నవారు, ట్రాక్ పెట్టుకున్నవారు, డ్రమ్ము కొట్టి వాళ్ళే పాడుకుంటారు, మాకేం పనిలే అనుకుంటే ప్రయోజనం లేదు. దేవుని సన్నిధిలో ఆరాధన ఆరంభం నుంచి ముగింపు వరకు ప్రతి కార్యక్రమంలో పాలిభాగస్తులుగా ఉండాలి. బైబిల్ పఠనం అయితే, వాక్య ధ్యానం అయితే, కీర్తనలు ఆలాపించుటైతే, పరిచర్య అయితే, ఇలా ప్రారంభం నుంచి అన్ని విషయాల్లో ఉండాలి. చాలా విషయాల్లో ప్రారంభం నుంచే ఉంటారు, మిస్ అయితే బాధపడుతుంటారు. చెప్పండి, స్త్రీలకు బాగా తెలుసు. ప్రారంభం మిస్ అయింది అనుకోండి, బాధపడే సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? చెప్పండి, ఏమైనా ఉన్నాయేమో? టీవీ చాలు మనకు. ఓ సీరియల్ ప్రారంభమైందంటే పొరపాటున అది మిస్ అయింది అనుకోండి, టీవీ సీరియల్స్ వల్ల ఎన్ని కుటుంబాలు పాడైపోయినాయి, ఎంతమంది పిల్లలు చనిపోయారు తెలుసా మీకు? తల్లులు టీవీ మోసుల్లో పడి పిల్లల్ని వదిలేస్తే పోక ఏమవుతారు?
అలాగా అనేక సందర్భాలు కుటుంబ వ్యవస్థను పాడు చేస్తూ ఉన్నాయి. అయితే అటువంటి వాటి మీదనే శ్రద్ధ చూపిస్తారు. మొన్న ఒక రోజున నేను ఫోను చూస్తున్న సమయంలో ఒక ఆవిడ అంత బాబుని ఎత్తుకొని లిఫ్ట్లో ఉంది. లిఫ్ట్ అప్పటి నుంచి డౌన్ అయిపోయింది. వాళ్ళు బయటికి వెళ్ళాలి. ఆ లిఫ్ట్ ఓపెన్ అయిపోయింది. ఆ బాబు కింద ఉన్నాడు, ఏమో ఫోన్ చూసుకుంటుంది. లిఫ్ట్ ఓపెన్ అయిపోయింది. ఆ పిల్లవాడు లిఫ్ట్ వెంట చేయి పెట్టాడు. ఏలు వెళ్ళిపోయి ఆ డోర్లు ఇరుక్కుపోయింది. ఇంకా అది ఓపెన్ అవ్వట్లా. ఆడేమో కేకలు పెట్టేస్తున్నాడు, ఏమేమో అప్పుడు కంగారు పడిపోయి లాగేస్తుంది. ఏమండి, ఫోన్ ముఖ్యమా? నీవెంటున్న పిల్లవాడు ముఖ్యమా? నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నటువంటి ఆ భద్రత, ఆ అజాగ్రత్త వలన జరిగే పరిస్థితులు ఇలా ఉంటాయి. ఎంతో ప్రేమతో చెప్తున్నాను మీకు. ఎవరి మీద కోపం ఎందుకు ఉంటుందండి? నేను ఎవరిని మీ మీద కోపపడడానికి? మీకు నాకేం సంబంధం ఉంది? మీ భర్త మీ మీద కోపడితేనే ఒప్పుకోరు, కన్న తల్లిదండ్రులు బిడ్డల మీద కోపడితేనే ఒప్పుకోరు. కానీ సేవకుడు గద్దిస్తే అది మీకు ఆశీర్వాదం. స్తోత్రం. సేవకుని మాటకు లోబడితే మీకు అది ఆశీర్వాదం. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన మందిరములో ఆశీర్వాదం ఉంటుందట, ఆయన మందిరములో దీవెన ఉంటుందట. మనం దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామంటే సేవకులతో తిట్టించుకోవడానికి కాదు, ఆయనకేం పని లేక మిమ్మల్ని తిట్టడానికి. ఆయన మందిరములో దీవెన కొరకు, ఆయన మందిరములో ఆశీర్వాదం కొరకు, ఆయనను స్తుతించుట కొరకు, ఆయన ఆరాధించుట కొరకు మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుట కొరకు దేవుని సన్నిధికి వెళ్తున్నాం. మరి వీటన్నిటిలో పార్టిసిపేట్ చేయాలంటే ఊరికి కూర్చొని మొద్దులాగా వచ్చాను, స్టాచ్యూలాగా ఉన్నానంటే ప్రయోజనం లేదు. విన్న ప్రతి మాటను నెమరేసుకోవాలి. వింటున్న ప్రతి మాటను ఇది నన్నే, నాకే. నా హృదయం ఎలా ఉంది, నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది, ఎందుకు సేవకులు ఇలా బోధిస్తున్నారు, మనం ఏమి నేర్చుకుంటున్నాం, ఎన్ని సంవత్సరాలు గడిచినాయి, ఎన్ని దినాలు గడిచినాయి, మనం ఎలా ఉన్నాం? పరిశుద్ధ లేఖనాల్లో ఆయనే నా దేవుడు, ఆయన నేను గణపరుస్తున్నాను అంటున్నాడు కీర్తనకారుడు. ఆయన గుమ్మములోనికి నేను నీతిమంతుల సహవాసంలో ఉంటున్నాను కదా, మాట అన్నాడు కదా. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీంట్లో ఉంటారు. నీతి అంటే మనలో ఉందా నీతి? మనం బయట చూసే నీతి కాదు, దేవుడి పిల్లలు అని దాని అర్థం. నీతిమంతులు అనే మాటకి ఏంటంటే, లోకములో మనము తిరుగుతున్నప్పుడు లోకానుసారమైన స్థితుల్లో మనకున్నటువంటి అనానుకూల పరిస్థితులను బట్టి మారుతుంటామే, అప్ అండ్ డౌన్స్ ఉంటాయే, అది కాదు. నీతిమంతులు అంటే దేవుని నమ్మిన పిల్లల సమూహము. స్తోత్రం. కనుక ఇక్కడ ఎవరున్నారంటే దేవుని నమ్మిన పిల్లల సమూహం ఉంది ఇక్కడ. ఆ సమూహంలో ఉన్నవారు ఏం చేయాలంటే ఆయన రక్షణాధారమై ఉన్నటువంటి ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయడానికి మనం ఇక్కడికి వస్తున్నాం. కాబట్టి ప్రియులారా, యు ఆర్ మై గాడ్, ఐ విల్ ఎక్స్టెల్ యూ. అయ్యా నీవే నా దేవుడు, నిన్ను ఘనపరుస్తున్నాను. ఘనపరచడానికి వచ్చాం. ఇక్కడ ఎవరు ఖాళీగా ఉండకూడదు, ఎవరు నోరు మూసి ఉండకూడదు. పాడేటప్పుడు అందరూ కలిసి పాడాలి, ప్రార్థించేటప్పుడు అందరూ కలిసి ప్రార్థించాలి, వింటున్నప్పుడు అందరూ ధ్యానం చేయాలి, వాక్య ధ్యానాన్ని. మంచిది. మరి ఈనాటి మన వాక్య ధ్యానము 119వ కీర్తన. ఈ 119వ కీర్తనలో 176 వాక్యాలు ఉన్నాయి. కనుక ఇది ఒక వారం అవుతుందో 10 వారాలు అవుతాయో చెప్పలేం, కానీ వాక్యము చాలా లోతైన సందర్భాలు. బైబిల్ అంతట్లో కూడా పెద్ద గ్రంథం ఇది. పాత నిబంధన పుస్తకంలో పెద్ద గ్రంథం. కనుక ఈ గ్రంథంలో ఈ వాక్యాలను మనం ధ్యానం చేసుకుంటూ వెళ్ళటానికి చాలా సమయం పడుతుంది. కనుక ఈ చాప్టర్ను దేవుడే ముగింపు చేయాలి. ఆయన చేతిలోనే ఉంది, మన చేతిలో ఏం లేదు. మనం దేవుని దగ్గర అడుగుదాం, ప్రభువా నువ్వేం మాట్లాడాలనుకున్నావు,
ఈ యొక్క గ్రంథం ద్వారా మాకేమి నేర్పించాలనుకుంటున్నావో నేర్పించమని మనం అడగడం తప్ప ఇక మనమేమీ ఈ గ్రంథమునకు కర్తలము కాలేం. మంచిది. బాగిని మనం చూసినప్పుడు 119వ కీర్తన మొదటి నుంచి మనము 8 వాక్యాలు బైబిల్ పఠనం చేసుకున్నాం. 8 వాక్యాల వరకే ఈనాటి ధ్యానం. ఈ 8 వాక్యాల్లో ఏంటి 8 వాక్యాల్లో ఉన్నదంటే, మొదటి వచనంలోనే రాయబడింది కదా, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు అని రాయబడింది. బ్లెస్డ్ ఆర్ దోస్ హూస్ వై ఈజ్ బ్లేమ్లెస్ హూ వాక్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్. ఈ వాక్యం యొక్క మూలాంశం ఏంటంటే దేవుని ధర్మశాస్త్రము, లా ఆఫ్ ద లార్డ్. దేవుని ధర్మశాస్త్రము. దేవుని ధర్మశాస్త్రం ఏంటి, ఆ ధర్మశాస్త్రం ఉన్నటువంటి విషయాలు ఏంటి, ఈ 8 వాక్యాల్లో చాలా చక్కగా కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుంది, ఏం మనము నేర్చుకోవాలి. లిఖితమైన దేవుని వాక్యం పట్ల గంభీరమైన ప్రేమను ఈ కీర్తన అంతా తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఆయన యొక్క ప్రేమ ఏ రీతిగా కనపరచబడుతుంది, ఎలా ఉంది అనే విషయాలను మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ భాగాన్ని మనము చూసినప్పుడు ఈ కీర్తన అంతట్లో చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఏంటంటే, వాక్యంపై మనలో ప్రేమ పొందే విధముగా మనము కృపలోను నీతిలోను ఎదగాలి అనేది ఈ కీర్తన యొక్క ఉద్దేశం. అంత మాత్రమే కాకుండా ఇది ఒక వాగ్దానముగా కాక ఆజ్ఞగాను, మార్గదర్శిగాను, సాక్ష్యముగాను, బోధనగాను, జ్ఞానముగాను, సత్యముగాను, నీతిగాను, ఒక గద్దింపును, ఇన్ని సందర్భాలు ఉన్నాయి ఈ అధ్యాయం అంతటిలో. ఈ 176 వాక్యాల్లో ఇన్ని సందర్భాలు ఉంటాయి. వీటన్నిటిని గురించి మనము ప్రతి వారము ధ్యానములో నేర్చుకుంటాం. ఈ వారపు మన ధ్యానాన్ని మనం గమనించినప్పుడు మరి లా ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క ధర్మశాస్త్రముల గురించి కొన్ని మాటలు మాత్రమే ఇక్కడ రాయబడి ఉన్నాయి. వాటిని మనము గమనించినట్లయితే మొదటి మాట అంటుంది, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ధన్యతను గురించినటువంటి ఒక చక్కని మాట మనం ఇక్కడ చూస్తాం. ధన్యత అనే మాటకు అర్థం ఏంటి? వాక్య ప్రమాణాల లేదా సూచనల ప్రకారం జీవించాలని ఎంచుకున్న వారిపై, అనగా తన దీవెనలను కొమ్మరిస్తానని, వారితో తన వ్యక్తిగత సన్నిధి ఉంటుందని, వారికి బలాన్ని, సహాయాన్ని, కాపుదలను ఇస్తాను అని వాగ్దానము చేయటమే దేవుని యొక్క ధన్యత. దేవుడు మనుషులతో వాగ్దానం చేస్తున్నాడు. ఏ వాగ్దానం అంటే ఆయన వాక్య ప్రమాణాల సూచనల ప్రకారం జీవించాలని. ఇది మొదటిది, ధర్మశాస్త్రం అనే మాటకు అర్థం. ఆయన వాక్యములో ఉన్నటువంటి ఆ మర్మాలను, ఆ వాక్య ప్రమాణాలను, ఆ సూచనల ప్రకారం జీవిస్తే ఆయన మన కొరకు దాచి ఉంచిన దీవెనలను కృమ్మరిస్తావని, ఆ ఆజ్ఞలను మనం ఎప్పుడైతే గైకొని నడుస్తామో వ్యక్తిగతముగా దేవునితో మనకున్నటువంటి సన్నిధానము ఉంటుందని ధర్మశాస్త్రము తెలియజేస్తూ ఉంది. ఇది ధన్యత అంటే. దేవుని యొక్క ధన్యతను మనము పొందుకోవాలి అంటే ఈ విధముగా మరి ఆయన బలాన్ని, ఆయన సహాయాన్ని, ఆయన కాపుదలను ఇస్తాడని దేవుడు వాగ్దానము చేశాడు. ఇదే ధర్మశాస్త్రం. ఈ మొదటి మాటలో మనం చదివిన మాట ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారికి ధన్యతలున్నాయి అన్నాడు. ఆ ధన్యతలు ఎలా ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయి. ఆ ధన్యతలను పొందుకోవాలి అంటే మన ఇష్టం వచ్చినప్పుడు, మనకు బుద్ధి పుట్టినప్పుడు, ఆరాధన అయిపోయేటప్పుడు, సేవకుడు ప్రారంభ ప్రార్థన ముగించి 150 పాటలు అయిపోయిన ఒక కాదు.
మీ కొరకే, నా కొరకు కాదు. ఇక్కడికి నేను చేరి వచ్చింది దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నా పని ఒక్కరైనా ఇద్దరైనా ఆయన ఇచ్చిన పనిని కొనసాగించటమే. సమయానికి ఉన్నామా, క్రమముకున్నామా, ఆరాధనకున్నామా, ఆరాధిస్తున్నామా, సేవకుని మాటకు లోబడుతున్నామా లేదనే సంగతులు మీ యొక్క మనస్సాక్షిగా వదిలిపెడుతున్నాం. దేవుని శాసనాలు, మొదట దేవుని ధన్యతలు చూసాము. రెండో మాటను చూసినప్పుడు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఆయన శాసనాలు, దేవుని శాసనాలు అంటే ఏంటి? హిబ్రూ భాషలో శాసనాలు అనే మాటను ఇదోత్ అని పిలుస్తారు, హిబ్రూలో ఇదోత్ అని పిలుస్తారు. అనగా ఆయన నిబంధన సూత్రాలు లేక ఆయన చిత్తము అనేది శాసనం అనే మాటకు అర్థం. ఆయన శాసనము ఏంటి? ఆయన యొక్క మరి శాసనాలను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెతికేవారు ధన్యులు అంటాడు. ఆయన శాసనాలను తెలుసుకోవాలి, ఆయన యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవాలి అంటే మరి పూర్ణ హృదయముతో ఆయన ఎతికేటువంటి అనుభవాన్ని నేర్చుకోవాలి. మూడో మాటను గమనిస్తే, వారు ఆయన మార్గముల్లో నడుచుకొనుచు ఏ పాపము చేయని వారు. మార్గములు, ఈ భూమి మీద మార్గాలను హిబ్రూ భాషలో డెరెక్ అని పిలుస్తారు. మార్గాలు అనే మాటను హిబ్రూలో డెరెక్. తన ప్రజలకు అన్వయించి తన విమోచనను నెరవేర్చే సిద్ధాంతాలను, వాటిని అనుసరించే విధానాన్ని తెలియజేస్తాయి మార్గాలు అంటే. మార్గాలంటే దేవుడు మనకు ఏ మార్గాలను అయితే చెప్పాడో, ఏ విధానాలను అయితే మనం నడవాలో ఆ మార్గాలలో ఉన్నటువంటి పాపమును వేరు చేయటం. అందుకే ఆయన అన్నాడు, వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపము చేయరు. ఎవరు చేయరు అంటే దేవుని మార్గాలను అనుసరించేవారు. అందుకే దేవుని మార్గాలను ఆయన ప్రజలకు తెలియజేస్తూ తన విమోచనను నెరవేర్చే సిద్ధాంతాలను అనుసరించే విధానమే దేవుని మార్గాలు. ఆయన సిద్ధాంతాలు, ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆ లా అండ్ ఆర్డర్ ఏదైతుందో దాన్ని అనుసరించే విధానము. తర్వాత నాలుగో మాటను చూస్తే, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆజ్ఞలను ఎంతమంది గైకొంటున్నారండి? దేవుని ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు అనే మాటను చూస్తే హిబ్రూ భాషలో పిక్వీడిం అని పిలుస్తారు. ఎక్కువగా హిబ్రూలో నుంచే ఈ బైబిల్ తర్జుమా చేయబడింది కనుక కొన్ని హిబ్రూ పదాలను మనము తెలుసుకుంటున్నాం. రాయబడిన కొన్ని హిబ్రూ పదాలను, హిబ్రూ భాషకున్న అర్థాలను కొన్నిటిని మనం గ్రహించడానికి దేవుడు కృప చూపుతున్నాడు. ఈ యొక్క దేవుని ఆజ్ఞలు దేవుని వివరాత్మకమైనటువంటి ఉపదేశాలను తెలియజేస్తాయి. దేవుని ఆజ్ఞలు ఏం చేస్తాయంటే ఆయన ఉపదేశాలను, దేవుడు మనకు 10 ఆజ్ఞలు ఇచ్చాడా? 10 ఆజ్ఞలు ఇచ్చాడా? ఎంతమందికి తెలుసు? ఏమండి, 10 ఆజ్ఞలను ఆయన మనకి ఇచ్చాడు. సండే స్కూల్ పిల్లలకు ఆజ్ఞలు నేర్పించాలి. సండే స్కూల్ టీచర్స్ పర్టికులర్గా సండే స్కూల్ పిల్లలకి కంఠత వాక్యాలుగా 10 ఆజ్ఞలు నేర్పించాలి, ప్రాముఖ్యమైనవి. ఎందుకనక దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మనం జాగ్రత్తగా గైకొనాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం జీవించటానికి ప్రయత్నం చేయాలి. వాటిని వివరణాత్మకంగా తెలియజేశాడు. ఆ వివరాత్మకమైనటువంటి ఆజ్ఞలను మేము గైకొనాలని కీర్తనకారుడు హెచ్చరిక చేస్తున్నాడు. 5వ మాటలు చూస్తే ఆయన యొక్క కట్టడలను గురించి చెప్తున్నాడు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు. ఏమండి, దేవుని కట్టడలు ఏంటి? కట్టడలు అనే మాటకు అర్థం ఏంటంటే తన ప్రజలకు వ్యక్తిగతంగా సామూహికంగా అన్వయించేటువంటి నియమాలు. కట్టడలు అంటే నియమాలు. దేవుడు ఎన్ని నియమాలను ఇచ్చాడు, ఎన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఆయన ఆజ్ఞలను, కట్టడలను మనం అనుసరించాలండి, అనుసరించాలి. పునరుద్ధాన దినమును దేవుణ్ణి ఆరాధించడం అనేది ఆయన ఇచ్చిన ఆజ్ఞ. దేవుని సన్నిధిలో 6 దినాలు ప్రయాసపడి 7వ దినమున ఆయన సన్నిధిలో కనపరచబడాలని ఆయన ఇచ్చిన కట్టడలు.
ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, ఇదే ధర్మశాస్త్రము. మరి దేవుని ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నామా? ఆయన ధన్యతలను మనము పోగొట్టుకుంటూ ఉన్నాము. అందుకే 6వ వాక్యంలో అన్నాడు, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. ఈ మాటను జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఆజ్ఞలన్నిటినీ క్రమముగా నువ్వు అనుసరిస్తే నీకు అవమానం ఉండదు. ఆయన ఆజ్ఞలను అనుసరించకపోతే అవమానించబడతాం. ఆయన చెప్పాడు, 6 దినాలు మీరందరూ పని చేసుకోవాలి, మీ భార్య బిడ్డలను పోషించుకోవాలి, 7వ దినము పరిశుద్ధ దినము. ఈ పరిశుద్ధ దినమున నీవైనను, నీ ఇంటి వారైనను, నీ బంధువైనను, నీ రక్త సంబంధి అయినను, నీవు ధనవంతుడు అయితే నీలో ఉన్న పని మనిషితో సహా దేవుని సన్నిధిని ఆరాధించమన్నాడు. ఇది ఎవరు చెప్పారు? ఆయన ఇచ్చిన ఆజ్ఞగా. మరి ఆయన ఇచ్చిన ఆజ్ఞకు, ఆయన ఇచ్చిన కట్టడకు, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రమునకు లోబడుతున్నావా? క్రైస్తవుడు ఇష్టానుసారమైన జీవితాన్ని అనుసరిస్తూ ముసుగు కప్పుకొని తిరుగుతున్నాడు. నేను క్రైస్తవుడిని అనే ముసుగు. దేవుడు నరుని వేషమును చాలా చక్కగా చెప్పాను. యూట్యూబ్లో చూడని వాళ్ళు మన ఛానల్లో చూడండి. గడిచిన బుధవారము దేవుడు నరుని వేషమును చూడని అనేటువంటి టాపిక్. శుక్రవారం, ఓకే శుక్రవారం అయితే మొన్ననేగా, నిన్నగా శుక్రవారం, ఫ్రైడే రోజున మరి ధ్యానించబడిన వర్తమానం. కనుక మనము వేషము ధరించుకొని క్రైస్తవులని బోర్డు ఉంటే ప్రయోజనం లేదు. క్రైస్తవుడు అనే ముసుగు, పేరుకు క్రైస్తవుడైతే ప్రయోజనం ఏముందండి? దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నావా? ఆ ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నావా? ఆ కట్టడలను సేవకుడు బోధించినప్పుడు వాటి ప్రకారం నివాసం చేస్తున్నావా? పరిశీలించుకో. ధర్మశాస్త్రము చక్కగా వెల్లడి చేస్తున్నటువంటి విధానాలను ఒకసారి పరిశీలించుకో. ఆయన ప్రజలకు ఆయన పూర్తి ఉపదేశాన్ని అనగా ధర్మశాస్త్రాన్ని తెలియజేస్తూ ఈ ధర్మశాస్త్రమును పాత నిబంధన గ్రంథంలో చక్కగా తెలియజేశాడు. పాత నిబంధన గ్రంథంలో చూడొద్దు కానీ 5 పంచకాండాలు అని పిలుస్తారు. అందులో మొదటి 5 గ్రంథాలను పంచకాండాలు అని పిలుస్తారు. ఆ 5 గ్రంథాల్లో ధర్మశాస్త్రాన్ని వివరించాడు. ఆ ధర్మశాస్త్రపు విధులను తెలియజేశాడు. వాటిని మనం ఎప్పుడైతే అనుసరించగలుగుతామో ఆ ధర్మశాస్త్రపు విలువలు అర్థమవుతాయి. మోషేతో మరి 40 దినములు ఆయనతో గడిపి ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మరి ఆ యొక్క ధర్మశాస్త్రపు గ్రంథపు శాసనాలను మోషేకి ఇచ్చాడు. ఆ శాసనాలను మనం అనుసరించలేకపోతే, మనము ఆయనను అలక్ష్యము చేసినట్లయితే ఏమవుతామట? అవమానము కలుగుతుందట. ఆలకించారా? ఎందుకు గోడు నోరు పోయేటట్టు నేను పరిశుద్ధ దినమును మీరు చక్కగా ఆచరించండి అని ఎందుకు మొత్తుకుంటున్నా అనే విషయాన్ని ఒకసారి మీరు గ్రహిస్తే, వాక్యం చెప్పే మాట ఏంటంటే, ఆయన ఆజ్ఞలను నువ్వు నిర్లక్ష్యము చేస్తే అది అవమానం కలుగుతుంది. ధర్మశాస్త్రాన్ని అవమానం చేసినట్లే. ధర్మశాస్త్రం అనగా దేవుడిచ్చినటువంటి వాక్యము, దేవుడిచ్చిన మార్గము, దేవుడిచ్చిన శాసనము, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, దేవుడిచ్చిన ధన్యతలు. చూసారా? ధర్మశాస్త్రం అనేటువంటి ఒక పదములో ద లా అండ్ ఆర్డర్, లా అనే మాటలో ఎన్ని దాగి ఉన్నాయంటే, వాటిని నువ్వు అనుసరించకపోతే, మనం అనుసరించకపోతే సమాజంలో మనకు అవమానం కలుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుని ఆజ్ఞలను మనం అనుసరించకపోతే అవమానం కలుగుతుంది. క్రైస్తవుడని చెప్పుకుంటున్న వాడికి అవమానం. లోకంలో ఉన్నవాడికి ఏముండదు. నువ్వు నిజంగా క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావా? అయితే దేవుని ఆజ్ఞలు అనుసరిస్తున్నావా? ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలను ఎరిగి ఉన్నావా? 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞలు నువ్వు పడిపోయి ఉన్నావు ఎప్పుడైనా తెలుసుకున్నావా? తెలుసుకోకపోతే తెలుసుకో, ఇప్పుడైనా మార్చుకో. ఆయన శాసనాలు ఉన్నాయి, ఆయన కట్టడలు ఉన్నాయి, ఆయన ఆజ్ఞలు ఉన్నాయి.
ఆ కట్టడలను నేర్చుకుంటే ప్రవర్తన వస్తుందట మనకు. అందుకే అన్నాడుగా, ఆహా నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు అంటున్నాడు. ఆయన కట్టడలను గైకొనున్నట్లు మన ప్రవర్తన స్థిరపడి ఉండులాగున దానిలో పొందుకునే మేలుల కొరకు మనము ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. అయ్యా నీ కట్టడలను మాకు నేర్పించు, నీ ప్రవర్తనను మాకు నేర్పించు, నీ ఆజ్ఞలను మేము గైకొనటం మాకు నేర్పించు. ఒకవేళ ఆయన ఆజ్ఞలను మనం నిర్లక్ష్యం చేస్తే సమాజంలో మనకు అవమానం ఉంటుందట. అవమానము లేకుండా నేను నివాసము చేయాలంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచే అనుభవాన్ని మనము నేర్చుకోవాలి. 7వ మాటను చూసినప్పుడు, నీతి గల నీ న్యాయ విధులను యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఏమంటున్నాడు? నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నట్లు. దేవుని యొక్క న్యాయ విధులను నేర్చుకోవాలంటే మొదట మనం యథార్థ హృదయముతో దేవుని సన్నిధికి నడవాలి. దేవుని సన్నిధికి నడవలేకపోతే ఆ నీతి కలిగిన న్యాయ విధులు మనకు ఎలా తెలుస్తాయి? దేవుని యొక్క న్యాయమైనటువంటి కార్యాలు, ఆయన యొక్క కార్యాలను మనము నేర్చుకుంటున్నప్పుడు ఒకరి ఎడల ఒకరు చేసే కార్యాలకు సంబంధించి దైవ న్యాయాధిపతి ఇచ్చే తీర్పులు, దేవుడిచ్చే తీర్పులు ఉంటాయి. దేవుడిచ్చే తీర్పులను, దేవుడిచ్చేటువంటి వాక్యపు అంచులను మనం ఒకసారి నెమరేసే అనుభవానికి వెళ్ళాలి. ఎప్పటికప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి, మన్నన చేసుకోవాలి. అయ్యా మేమేమై ఉన్నాము, మేము ఎలా ఉన్నాము, మా స్థితి ఎలా ఉంది. యోబు గ్రంథము 22వ అధ్యాయం 26వ వాక్యాన్ని ఒకసారి చదవమ్మా. చాలు పిల్లలు, నాకు జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ సందర్భం అంతా మనం ఇంతకుముందు నేర్చుకున్నటువంటి పాఠాలే. ఇక్కడ ఎలీఫజ్ ఉంటాడు, యోబు ఉంటాడు. తెలుసా ఎలీఫజ్ అంటే ఎవరు? యోబు యొక్క స్నేహితుడు. ఎలీఫజ్ యోబుపై కొన్ని నేరాలను మోపినప్పుడు ఆ సందర్భంలో ఇక్కడ ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నట్లు మనం చూస్తాము. సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీవు ముఖమెత్తెదవు. ఎస్, దేవుని వైపు తిరిగి ఆయన ప్రార్థించే అనుభవం గురించి, ఆయన వైపు తిరిగి ఆయన అడగవలసిన సంగతులను గురించి యోబుకు ఎలీఫజ్ జ్ఞాపకం చేస్తున్న సంగతులు ఇక్కడ ఈ మాటలను మనం ఒక్కొక్కటిగా గమనిస్తే 23వ వాక్యం అంటది, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారంలో నుండి నీవు దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందిదవు. 25వ వాక్యం అంటుంది, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరింజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును, అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము, దేవుని వైపు మన ముఖమునెత్తి, అయ్యా ఇదిగో నీ ఆజ్ఞల ప్రకారము, నీ కట్టడల ప్రకారము నేను బ్రతకటానికి నాకు నేర్పించు అని అడిగే అనుభవం కావాలి. వినుటకు మాత్రమే కాకుండా ఆయన నేర్పించిన కట్టడలను పూర్తిగా, అందుకే 8వ వాక్యం అన్నాడు, 119:8 ఏమంటున్నాము? నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. ప్రతి ఒక్కరూ ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా నీ కట్టడలను నేను గైకొంటాను, నన్ను విడిచిపెట్టకు. నీ కట్టడలు ఏమై ఉన్నాయో నేర్చుకోవడానికి నాకు నేర్పించు, ఆజ్ఞలు ఏమున్నాయో నేర్చుకోవడానికి నాకు నేర్పించు.
నీ శాసనాలు ఏమున్నాయో నేర్చుకోవడానికి నాకు నేర్పించు అని ఆయన దగ్గర అడగాలి. ఆయన యొక్క శాసనాలను, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో మనకిచ్చినటువంటి ధర్మశాస్త్రంను మనం అనుసరించిన వారం అవుతాం. ధర్మశాస్త్రంను మనం ఎప్పుడైతే అనుసరించగలుగుతామో నిర్దోషముగా నడుచుకోగలుగుతాం. అందుకే మొదటి మాటలో అన్నాడు, యెహోవా నీ ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. నిర్దోషముగా అనే మాటకు మరొక మాట పరిపూర్ణముగా అని కూడా రాయబడి ఉంది. నిర్దోషముగా అంటే ఏ దోషము లేనట్టు, పరిపూర్ణముగా అనే మాటకి ఏంటంటే పూర్తిగా, హృదయపూర్వకంగా, మనపూర్వకముగా నీ ధర్మశాస్త్రాన్ని నేను అనుసరిస్తాను. దేవుని యొక్క ధర్మశాస్త్రం, ఆయన ఇచ్చినట్టు లా అండ్ ఆర్డర్. ఈ 8 వాక్యాల్లోనే ఆయన లా అండ్ ఆర్డర్ ఉంది. ఆయన ఏమైతే చెప్తున్నాడో, ఆయన శాసనాలు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన నీతి న్యాయ విధులు మరి ఎప్పుడైతే మనము గైకొనగలుగుతామో, ఆ ధర్మశాస్త్రపు విధానాల్లో ఎప్పుడైతే ఉండగలుగుతామో మనము నిజముగా ధర్మశాస్త్రపు విధులను ఎరిగిన వారముగా ఉంటాం. అటువంటి వారిని ధన్యులు అని పిలిచాడు. ఆ ధన్యత మనము పొందుకోవాలి అంటే ఏదో మందిరానికి వచ్చాము వెళ్ళామన్నట్లు కాకుండా వాటిలో ఉన్నటువంటి అంశాలను నెమరేసుకోవాలి. ఆ విధులను మనం జ్ఞాపకం చేసుకుంటుండాలి. వాటి ప్రకారము నడుస్తున్నామా అని మనల్ని మనము అప్పుడప్పుడు పరీక్షించుకోవాలి. ఆత్మీయ స్థితిని పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధికి నడుస్తున్నప్పుడు మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, లేకపోతే లోకములో అవమానము కలుగుతుంది అన్నాడు కదా ఆ మాట 6వ వాక్యంలో అన్నాడా, నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము. లక్ష్యము చేసినప్పుడు అంటే వినినప్పుడు, వినకపోతే ఏమవుతుందని, అవమానం కలుగుతుందని. కాబట్టి దేవుని ఆజ్ఞలను మనం వినేవారముగా ఉండాలి. ఆ ధర్మశాస్త్రం ఉన్నటువంటి అంశాలను మనం అనుసరించే వారముగా ఉండాలి. అలా అనుసరించలేకపోతే అవమానం కలుగుతుంది కదా. సేవకుడు బాధపడుతున్నాడు, ఎందుకు సమయానికి మీరు మందిరానికి రావట్లేదని. అప్పుడేమవుతుంది, మీకు అవమానకరంగా ఉంటుంది. ఏంది పాస్టర్ గారు ఇట్లా అంటున్నాడే, ఎందుకు ఇట్లా అంటున్నాడు అనుకున్నప్పుడు ఏం చేయాలి? అయ్యో నేను సమయానికి వెళ్ళట్లేదు, ప్రార్థనకు నేను క్రమముగా వెళ్ళట్లేదు, ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆ అంశాలను నేను గ్రహించట్లేదు. సేవకుడు ఎంతో ప్రయాసపడి మన మధ్యకు వస్తున్నప్పుడు మనం సకాలంలో వెళ్ళాలి కదా అనేటువంటి ఆ ఉద్దేశపూర్వకమైనటువంటి ఆలోచన రావాలి. అది అవమానముగా ఉంటుంది లేకపోతే కదా. సూటుగా ఎక్కి ఏందక్కా నువ్వు 8 గంటలకు వచ్చావు, ఏందన్నా నువ్వు ఇప్పుడు వచ్చావు అన్నా అనుకోండి, మరి ఇందాక మన పాస్టర్ గారిని కృపన్న ఏందా 8 గంటలకు వచ్చాను అనగాని అంటే అర్థం ఏంటి? అవమానముగా మనం ఫీల్ అవుతాం. అది అవమానమే. అలా ఉండకూడదంటే ఏం చేయాలి? సమయానికి మనం వెళ్ళాలి. సమయానికి వెళ్ళటమే దేవుని ఎడల భయభక్తి కనపరచడము. అసలు ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవట్లే. సమయము డబ్బు కంటే విలువైంది మాత్రమే కాదు, అది మనకు ఘనతనిస్తుంది, అది మనకు ధన్యతనిస్తుంది. అది ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో ఏమవుతుంది? అవమానం కలుగుతుందండి. దేవుని ఆజ్ఞలను మనం లెక్క చేయకపోతే అవమానం కలుగుతుంది. మీటింగ్స్ జరుగుతున్నప్పుడు చాలా ఆలస్యంగా వెళ్ళామనుకోండి, సేవకులందరూ మా వైపు ఇలా చూస్తారు. అంటే ఎన్ని గంటలకు మీటింగ్ ప్రారంభమైంది, ఎన్ని గంటలకు నీవు వచ్చావని. అయితే నేను ఎన్ని గంటలకు పోయినా ముందు పోవడానికి ప్రయత్నం చేస్తాను. 12 గంటలకు పోయి ముందు సీట్లో కూర్చోవాలి. వాళ్ళందరూ ఇటు చూసినప్పుడు ఎలా ఉంటుంది? అవమానంగా ఉంటుంది. వచ్చిందే ఆలస్యము, పోయి ముందు కూర్చున్నాడు ఈ మనగాడు అనుకుంటుంటారు వాళ్ళ మనసులలో, అంతేగా. కానీ ఆలస్యమైన పోయి ముందే ఉండాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ముందే ఉండాలి. ప్రతి విషయంలో ముందు ఉండాలి. పాడటంలో ఉండాలి, కీర్తించడంలో ఉండాలి, ధ్యానంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. ఎక్కడో కొదువుగా ఉండకూడదండి. అలా ఉన్నప్పుడే ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించినట్లు. ఆయన చెప్పుకొచ్చిన మాటలన్నిటిలో ఈ ధర్మశాస్త్రంలో ఉన్నాయని ఇవే. ఏంటవి? ఆయన నేర్పిన విధులు, కట్టడలు, ఆజ్ఞలు. వీటిని అనుసరించకపోతే నిర్దోషముగా అని అన్నాడు. నిర్దోషముగానే మాటకు పరిపూర్ణముగా. మొదటి మాటలోనే ఆయన చెప్పిన చక్కటి మాట ఏంటంటే, నిర్దోషముగా నడుచుకునివాడు ధన్యుడు. అంటే పరిపూర్ణముగా.
ఆదాము పొద్దున్న ఫోన్ చేశా, రెడీ అయ్య గారు, నీకంటే ముందే వస్తా అన్నాడు. 11 బావుకి వచ్చాడు. చూసారా ఏమండి? మన వాళ్ళకి అందరికీ దాదాపుగా ఉదయకాలం నేను హెచ్చరిక చేస్తాను, సమయం కుదిరినంత వరకు 1-2-3 చేస్తాను. వాళ్ళే వస్తారు 11:30. ఈ మధ్యకాలంలో పాపం ఈ అరిసెలు చేదవుతున్నాయి, కొంచెం బెల్లం కొద్ది ఎక్కువ కలపాలి. ఎందుకొరకు? తీపి రావడం కొరకు కదా. వాక్యం వినగా చేదవుతుంది. చేదు లేకుండా కొంచెం బెల్లాన్ని కలుపుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞలను మనము వింటున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు మన స్థితిని మనము పరిశీలన చేసుకోవాలి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. చుంటిదేనే తారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. ఏమ్మా, ఆయన నామము బలమైన దుర్గము, తోడుగా క్షేమముగా ఉండేటువంటి ఆయన యొక్క సన్నిధి. ఆయన ఆజ్ఞలు ఆ రీతిగా ఉంటాయి. ఆయన ఆజ్ఞలు జుంటి తేనె దారల కన్నా కూడా మధురమైనయండి. అనుసరించడం కష్టం, మధురమైన వాటిని అనుసరించడం కష్టం. ఆ మధురమైనటువంటి ఆయన యొక్క మాటలను మనము ఏదో మధ్యలో వదిలేస్తే, ఏదో అప్పుడప్పుడే చదివితే, అప్పుడప్పుడే వింటే కాదు. అది శాశ్వతముగా ఉండాలి. ఆ శాసనాలు, ఆ ధర్మశాస్త్రము, ఆ ఆజ్ఞలు శాశ్వతముగా ఉండాలి. జీవితకాలమంతా ఉండాలి, మర్చిపోవడానికి వీల్లేదు. జీవితకాలమంతా ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తూనే నడుచుకోవాలి. కాబట్టి మరి యొక్క ధర్మశాస్త్రపు విలువలను మనము చదువుతున్నప్పుడు, ధర్మశాస్త్రపు విలువలను మనం అనుసరిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం పొందుకునేటువంటి ఆ ఉన్నతమైన కృప, ఆ ఉన్నతమైన ఆశీర్వాదం, దాన్ని మనం ఎప్పుడూ నిర్లక్ష్యము చేయకూడదు. నిర్లక్ష్యము చేశామంటే మనకు రావలసిన దీవెనలు పోగొట్టుకుంటున్నామని అర్థం. చాలా శ్రేష్టమైన సంగతులు కీర్తనకారులు చక్కగా వివరించారు. ఆయన పేరట వచ్చువాడు ఆశీర్వదించబడతాడు. అంత మాత్రమే కాకుండా దేవుని మందిరముల నుండి దీవించబడతారు. ఆ మాట 118వ కీర్తనలో మనము ఎన్నిసార్లు చదివినా కూడా అది మైండ్లో వన్స్ రిపీట్ అవుతుండాలి. 118వ కీర్తన 26 వాక్యములు అంటున్నాడు కదా, దేవుని పేరట వచ్చువాడు ఆశీర్వాదం అందునుగాక, యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవిస్తున్నాడు. మనం వస్తున్నటువంటి ఆ గుమ్మలు దేవుని గుమ్మాలు ఇవి. అందుకే దేవాలయము ఎలా ఉండాలి? శుభ్రముగా ఉండాలి, పరిశుభ్రముగా ఉండాలి. ఆ ప్రాంగణము, ఆ వాతావరణము, ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా ఆధ్యాత్మిక స్థితిలోనికి తీసుకెళ్ళాలి. పండుగలనుగానే కుటుంబాలు ఇల్లు వాళ్ళు శుభ్రం చేసుకుంటే వాటి మీద శ్రద్ధ ఉంచమాకండి. దేవుని సన్నిధి ప్రాముఖ్యమైనది. మొదట దేవుని ఆలయమును శుభ్రపరచాలి, అలంకారప్రాయముగా ఉండాలి. ఆ మందిరములో ప్రవేశిస్తున్నప్పుడు, అందుకే 118 మాత్రం, ఇది యెహోవా గుమ్మము, దీనిలో నీతిమంతులు ప్రవేశింతురు అన్నాడు. పరిశుద్ధులైనటువంటి వారుండే ఈ స్థలము పరిశుద్ధముగా ఉండాలి. ఇది దేవుని ధర్మశాస్త్రము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు,
దేవుని యొక్క కట్టడలు, నీతిమంతుల పిల్లలు అని పిలుస్తున్నాడు. ఈ పండుగ దినాల్లో గృహాలు ఒంటి పండగ, ఇంటి పండగ చేసుకోమాకండి. మొదట దేవుని పండగ చేయండి. దేవుని ఆలయమును అలంకరించడానికి, దేవుని సన్నిధిలో ఏ అవసరతలు కలిగి ఉన్నాయో, ఏ అక్కర్లు కలిగి ఉన్నాయో ధారాళంగా గుప్పులిప్పండి. అడగక ముందే సహకరించేవారుగా ఉండండి. అప్పుడు ఆయన మన అక్కర్లన్నీ ముందే తెలుసుకుంటాడు. మనము దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దేవుని పనికి ధారాళముగా ఇచ్చి ముందు కొనసాగిగా ఉంటామో, దేవుడు మన అక్కర్లు అడగక ముందే ఆయన తీరుస్తాడు. స్తోత్రం. కనుక ప్రియులారా, దేవుని సన్నిధిలో మనము ఆశీర్వదించబడతాము, దీవించబడతాం. అందుకే కీర్తనకారుడు ఉన్నాడు, యెహోవా మందిరములో నుండి మిమ్ము ఆయన దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. అట్టి దీవెనలు మనం పొందుకోవాలంటే, నీవు నా దేవుడవు, నిన్ను గణపరుస్తున్నాను. స్తోత్రం. ఆయన నా దేవుడు అని మనం పలకాలి. ఆయన గణపరచడానికి రావాలి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి రావాలి, ఆ ధర్మశాస్త్రపు ఆజ్ఞల ప్రకారము నడుస్తున్నాము లేదో పరిశీలించుకోవడానికి రావాలి. దేవుని సన్నిధిలో మనం పరిశీలించుకోవాలి. అయ్యా, నీ ఆజ్ఞల ప్రకారం నేను బ్రతుకుతున్నానా? నీ కట్టడలు నేను అనుసరిస్తున్నానా? నీవు ఇచ్చిన విధులు మార్గాల్లో నేను నడుస్తున్నానా? నీ శాసనాలు నేను గైకొంటున్నానా? ఈరోజు ఇది ఈ 19వ అధ్యాయము మొదటి నుంచి 8 వాక్యాలు ఏంటంటే, ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నామో లేదో ఈరోజు మనము పరిశీలించుకోవలసినటువంటి సంగతులు. స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రపు విధులలో మనం ఎలా ఉన్నాము? ఎక్కడ తప్పిపోతున్నాము? ఎక్కడ పడిపోతున్నాము? వాటిని అనుసరించలేకపోవడం వలన మనకు వచ్చేటువంటి అవమానాన్ని గ్రహించాలి. సూటిగా చెప్పాడు, ఆ ఆజ్ఞలను, ఆ కట్టడలను, ఆ విధులను నువ్వు అనుసరించకపోతే అవమానించబడతావు. నిజంగా అది చాలా అవమానకరమైనటువంటి సంగతి అండి. దేవుని ఆజ్ఞలను అనుసరించకపోతే అవమానం, ఆయన కట్టడలను అనుసరించకపోతే అవమానం. అది నీకు మాత్రమే కాదు, దేవునికి కూడా అవమానకరమే. క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రీస్తులో కలిగి ఉన్నటువంటి మార్గాలను మనం అనుసరించకపోతే దేవునికి కూడా అవమానకరమే. అందుకే ఆయన అన్నాడు, దేవుడు ఎప్పుడు కూడా ఎక్కిరించబడడు, కాబట్టి మోసపోకుడి. మేము క్రైస్తవులమని చెప్పుకుంటూ మోసపోమాకండి. ఆయన ఎప్పుడు ఎక్కిరించబడడు. ఆయన నామాన్ని అడ్డు పెట్టుకొని నడుస్తున్న మనము మోసపోతున్నాము, ఎక్కిరించబడుతున్నాము. కనుక ఆయన శాసనాల కట్టడాల ప్రకారం మనం ఎప్పుడైతే బ్రతకగలుగుతామో, మన జీవిత దినములు ఆశీర్వాదకరంగా ఉండటమే కాకుండా సమాజంలో విలువ కలిగిన వారముగా ఉంటాం. వీరు క్రైస్తవులా? అవును. ఆ క్రైస్తవులకున్న లక్షణాలు ఉన్నాయా? ఉన్నాయి అన్నప్పుడు వాటిని కనపరిచే వారంగా ఉన్నప్పుడే ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించిన వారం అవుతాం. కనుక అట్టి కృపలో, అట్టి ధర్మశాస్త్రపు మరి విధులను పరిపూర్ణముగా కలిగిన వారమై ఆ విధముగా నడుచుకొనుటకు దేవుడు ఈ మాటల ద్వారా ఆయన పిల్లలను నీతిమంతులుగా ఎంచబడిన వారు ఆయన గుమ్మములో ఉంటారని సెలవిచ్చిన రీతిగా ఆయన పిల్లలైన వారు ఆయన ఆజ్ఞలను గైకొంటూ అట్టి కృపలో ముందు కొనసాగుదురు గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరము లేచి నిలబడదాం. కళ్ళు మూసి ప్రార్థన పూర్వకంగా, మనఃపూర్వకంగా, హృదయాంతరంగంలో నుంచి ఆయన ఆరాధించుదాం. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి, ఎవరు కూడా సోమరులుగా ఉండకండి, ఎవరు కూడా మంపుగాను, నేను ఆరాధనలో నిలబడగలనా, నేను స్తుతించగలనా, నా శరీరము సహకరిస్తుందా, నా కాళ్ళు చేతులు సహకరిస్తాయా, నా శరీరము సహకరిస్తుందా? కళ్ళు మూసి ఒక్కసారి ఆయన వైపు చూడు. అయ్యా, నా శరీరము సహకరించడానికి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని, ఆత్మలో రోషము కలిగినటువంటి ఆ విధానాన్ని మనము అడగాలి. అయ్యా, నా హృదయంలో నాకు రోషాన్ని కలిగి చెయ్యి. నా హృదయములో రోషము కలిగినటువంటి క్రైస్తవునిగా బ్రతకడానికి నాకు నేర్పించు. ఏమండి, ప్రతి విషయానికి మన జీవితాల్లో రోషం ఉంటుంది.
ప్రక్కవాడు మనల్ని చూస్తే రోషపడతాం. అయ్యో వాడు నన్ను చూసి నవ్వాడు, రోషపడతావు. నువ్వు క్రైస్తవుడుగా దేవునికి అవమానం తెస్తున్నావు, రోషం లేదా? క్రైస్తవుడవని చెప్పుకుంటూ ఆ ముసుగులో దేవుని ఆజ్ఞలు ధర్మశాస్త్రమును నువ్వు అనుసరించట్లేదు, అక్కడ నీకు అవమానం లేదా? రోషము కలిగిన క్రైస్తవుడు ఏం చేయాలంటే దేవుని వైపు చూడాలి. అయ్యా, నేను రోషం కలిగిన క్రైస్తవురాలుగా, రోషం కలిగినటువంటి క్రైస్తవుడుగా నిన్ను అనుసరించడం నాకు నేర్పించయ్యా. నా బ్రతుకులో రోషం లేదు, వింటున్నాను, ముసుగు వేసుకుని క్రైస్తవునని చెప్పుకుంటున్నాను, నాలో నీతి లేదు, నాలో యథార్థత లేదు, నాతో నీ ఆజ్ఞను అనుసరించే అనుభవం అసలు తెలియదయ్యా. ఎస్ లార్డ్. ఎంతమంది అయితే ఆజ్ఞలు ఎరుగకుండా ఉన్నారో అందరూ కళ్ళు మూసి ఒక్కసారి ఆయన వైపు చూస్తూ, అయ్యా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, నాకు నేర్పించు, నేను మరిచినవి, నేను ఎరుగనివి, నేను గ్రహించినవి నాలో ఏమున్నాయో వాటి ప్రకారం బ్రతకడం నాకు నేర్పించని దేవుని దగ్గర అడుగుదాం. స్తోత్రం. ప్రతి ఒక్కరము సంతోషంగా స్తోత్రం. స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, స్తుతిగానమే పాడనా. ఎస్, స్తుతితో ఆయన కీర్తించు, ఆయన గణపరచు. ప్రైజ్. సంతోషంగా అందరం కూడా ప్రైజ్ కార్డ్. స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా. కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును, ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును. స్తుతిగానమే పాడనా, నమ్మదగినవి అయినటువంటి న్యాయ విధులు మేలిమి కంటే ఎంతో కోరదగినవి. ఆయన ధర్మశాస్త్రం నీ హృదయంలో స్థాపించబడినట్లయితే పరిశుద్ధాత్ముడిదిగో ఈ సమయంలో సంచరిస్తున్నాడు. ప్రైజ్ గాడ్. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడా స్తోత్రం, స్తోత్రం. నీ బిడ్డలతోనైనా మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా మీరు సంచరించండి. పరిశుద్ధుడా ఈ బిడ్డలలో అభిషేకమును నింపుదురుగాక. ఆరాధించు బిడ్డల యొక్క చేతులను మీరు తాకుదురుగాక. స్వరమితిని ఆరాధించిన బిడ్డల యొక్క హృదయములో మీరు సంచారము చేయుదురుగాక. నమ్మదగినవి నీ న్యాయ విధులు,
పాడనా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞతతో నాయన జీవితం అంతా మేము మీకు సాక్షులుగా ఉండాలని ఆశపడుతున్నామయ్యా. ఆశపడుతున్న ప్రతి ఒక్కరు నాయన ఎంతమంది బిడ్డలైతే వారి జీవిత కాలం అంతా మీకు కృతజ్ఞతగా ఉండాలని ఆశపడుతున్నారు. అట్టి బిడ్డలతో నాయనా మీరు తోడుగా ఉండండి, అండగా ఉండండి. మీ ధర్మశాస్త్రం వారి యొక్క జీవితంలో స్థిరపరచబడును గాక. జీవముతో దేవుని సన్నిధిలో మన హృదయంలో ఉన్న వేదనంతటిని తొలగించుకున్నాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి పాట పాడుతూ ప్రభు నామాన్ని కనపడతాం. శ్రేష్టమైనవి జీవించు వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. శ్రేష్టమైనవి జీవించు వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. నీ శ్రేష్టమైన పరిచర్యలకై నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివే. కృపావరములతో అలంకరించబడబోతున్నాం. ఆయన ఇచ్చిన కృప అనేటువంటి వరములతో ప్రతి ఒక్కరూ అలంకరించబడబోతున్నారు. అవును నాయనా. Yes. Holy Spirit. Praise God. Praise God. Yes, yes. యేసయ్యా కృతజ్ఞుడనైనా నా జీవిత కాలమంతా అవునైనా అవునయ్యా యేసయ్యా నీకు కృతజ్ఞత. Thankful to you. అయినా నేను కృతజ్ఞుడుగా నీకు కృతజ్ఞతలు చెల్లించేవాడుగా పరిపూర్ణమైనటువంటి మనస్సు నిర్దోషమైనటువంటి మనస్సు నీకు ధన్యతలు తెలియజేసేవాడుగా. Yes. స్తోత్రం. లోక లౌకిక జ్ఞానం నుంచి మమ్మల్ని విడిపించుతండి. స్తోత్రం. ప్రైజ్ గాడ్. ఇప్పటి వరకు ఆయన న్యాయ విధులను ఎరుగుండలేదేమో. నూతనమైన జీవ మార్గము, విశాల మార్గము ఆయన యొద్దను నేర్చుకోవడానికి నూతనమైనది విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నూతనమైనది నీ జీవ మార్గము విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నీ సింహాసనము నన్ను చేర్చుటకై నీ సింహాసనము
కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షిగా దును అయ్యా మా జీవిత కాలం అంతా నీకు సాక్షులుగా ఉండే కృప ఇవ్వండి. మేము పాడిన ఈ స్తుతి కీర్తన ప్రభువా, మా యొక్క జయ గీతములు నాయనా మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు, విశాల మార్గములను మేము నేర్చుకొనుటకు, నీ ధర్మశాస్త్రమును మేము అనుసరించుటకు, నీ ఉన్నత కృపకు మేము పాత్రలమగుటకు, ధన్యతలు మేము కలిగి ఉండటకు, పరిపూర్ణమైన వివేకమును కలిగి నడుచుకొనుటకు మీరిచ్చిన ఆజ్ఞలేంటో, మీ ఇచ్చిన కట్టడలేంటో, మీరిచ్చినటువంటి నీతి మార్గములేంటో ఈరోజు నీ ధర్మశాస్త్రములోని స్తోత్రం. కొన్ని మేలైన సంగతులను మాకు నేర్పించారయ్యా. అవునయ్యా. మీ ఆజ్ఞల ప్రకారం మేము నడవాలి, మీ శాసనాలను మేము అనుసరించాలి, మీ చిత్త మీద మేము ఎరిగి తెరుచుకునే వారముగా ఉండాలి నాయన. మా బ్రతుకులు, మా జీవన విధానం మీ చిత్తంలో ఏమై ఉన్నాయో, మా జీవితాలను మీ శాసనాలు ఏమి రాసించారో వాటిని అనుసరించే కృప మాకు దయచేయండి నాయన. వాటిని అనుసరించి నడుచుకునేటువంటి ఆ ఉన్నతమైన మార్గాన్ని మాకు నేర్పించని ఆరాధించు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అడిగే అనుభవం. ఎస్ ఎస్ ప్రైజ్ గారు అందరం కూడా సంతోషంగా అందరం కలిసి ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహంతో ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. అందరం కలిసి హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా అందరూ నోరు తెరిచి మరొకసారి హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షలోమ్. షలోమ్. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఎస్ ఎస్ ఉత్సాహంగా. ఎస్ దేవుని సన్నిధిలో ఉత్సాహముతో అందరం కూడా. ఆయన సన్నిధిలో చేరి యెహోవా ఈరే. ఉత్సాహంతో ఆరాధిద్దాం. ఆయన చూస్తున్న దేవుడు. ఎస్ అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని నమ్మితే ఆయన యొక్క మహిమను అనుభవిస్తున్నాం. నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రబ్బా, రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, ఈరే. హల్లెలూయా యెహోవా షలోమ్, హల్లెలూయా యెహోవా రబ్బా, రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే, ఈరే. హల్లెలూయా యెహోవా షలోమ్. షలోమ్. ఉత్సాహగానము Yes, yes. చేసెదము, గణపరచెదము మన దేవుని నామమును ఉత్సాహంతో కనపరచు. ఆయన మహిమను చూస్తాం. ఆయన ఆజ్ఞలు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను అనుభవిస్తాం. Yes. స్తోత్రం. వాగ్దానం చేసిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. తన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడా. Yes, మన పితరులకు వాగ్దాన దేశం ఇచ్చాడు. పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడా. జయించిన వారమై
అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. అందరిలో తెరిచి హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, హల్లెలూయా మరొకసారి యెహోవా రబ్బా, రబ్బా, యెహోవా షమ్మా, షమ్మా, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్. షాలోమ్. ఘనపరచెదము ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నది, ఇవన్నీ వాగ్దాన ఫలములుగా. అవును నాయనా. ఆత్మీయ ఆరాధనలు Yes, Lord. జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములుగా. వాగ్దాన ఫలములు. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు ఆత్మీయ వరములను అనుభవించేటువంటి వాగ్దాన ఫలములు. అభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. మరొకసారి హల్లెలూయా అందరిలో తెరిచి యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రబ్బా, Yes, yes. హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. షాలోమ్. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. స్తోత్రం నాయన. నీ ఘనమైన నామంలోనైనా ఉత్సాహంతో సంతోషంతో మిమ్మల్ని గనపరిచి మిమ్మల్ని ఆరాధించి ఇదిగో ఇటు ఉన్నతమైన కృప మాకు ఇచ్చిన దేవా. స్తోత్రం నాయన. నాయన నీవు చూస్తున్న దేవుడు, నువ్వు స్వస్థపరచు దేవుడు, ఆమేన్. నువ్వు కార్యములు చేయి దేవుడు. నాయన నీకు అసాధ్యమైనది ఏదీ లేదని నమ్మిన బిడ్డల వైపు నువ్వు చూస్తున్నావయ్యా. మా విశ్వాసం పరిపూర్ణమైనది గాను, మా విశ్వాసము వివేకము కలిగినది గాను, నీ ధర్మశాస్త్రము నిధులను అనుసరించేది గాను, నీ ఆజ్ఞల కట్టడల ప్రకారము నీ మార్గములను వెదికి నడిచేది గాను ఉండులాగున ఈనాటి పాఠం ద్వారా మాకు నేర్పించిన దేవా స్తోత్రాలు. మీ శాసనములు ఎంతో గంభీరమైనవి నాయనా. మీ ఆజ్ఞలను మేము జీవించినప్పుడు ఈ లోకములో మాకు గౌరవము ఘనతలుంటాయి. మీ ఆజ్ఞలను మేము అనుసరించకపోతే మాకు అవమానకరమని మీ లేఖనాలు సెలవిచ్చాయి. క్రైస్తవ పిల్లలుగా ఈ లోకం మేము అవమానంతో ఉండటం మీకు ఇష్టమైనది కాదు కనుక ప్రభువా, మీ ధర్మశాస్త్రానుసారమైనటువంటి మీరిచ్చిన లాండ్ ఆఫ్ ఆర్డర్ను అనుసరించి మీ చిత్తంలో మేము నడుచుకోవడానికి అట్టి కృపనిమ్మని ఆరాధించి స్తుతించి నోరార మిమ్మల్ని గణపరిచిన బిడ్డలకు నీ మందిరములో ఆశీర్వాదం ఉంటుందని మీరు సెలవిచ్చినట్టుగా అట్టి ఆశీర్వాదముల చేత మిమ్మల్ని గణపరిచిన ప్రతి స్వరము వారి కుటుంబములు నాయనా, వారి యొక్క కుటుంబాలు, వారి బిడ్డలు, వారి యొక్క గ్రామాలు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉందురుగాక. ఆమేన్. అట్టి
కృపలో మమ్మించినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ యేసయ్య ఘనమైన నామములో ఈ స్తుతి ఆరాధన మీకే అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.